వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికల ముందు సీట్ల కోసం నేతలు పార్టీలు మారడం సాధారణం. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలోకి జంప్ చేయడం సర్వసాధారణం. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే అధికార కాంగ్రెస్ లోకి వెళ్తారేమోనన్న అనుమానం కలుగుతుందని, ఇందుకు కారణం ఇటీవల విపక్ష బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ ను కలవడమే. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సినితా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే అంశంపై నేతలైతే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు సునీతా లక్ష్మారెడ్డి. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతల తీరుపై అధిష్టానం అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో బీఆర్ఎస్ నేత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ నేత ఈ అంశాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని అన్నారు ప్రకాష్ గౌడ్. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లుగా తెలిపారు ప్రకాష్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కొత్వాల్గూడ, బహదూర్గూడ, ఘన్సిమియాగూడ గ్రామాల్లో భూ సంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశారని చెప్పారు ప్రకాష్ గౌడ్. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకున్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ లోకి రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆకర్షిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను తీసిన గోతిలో తానే పడ్డట్లు బీఆర్ఎస్ పరిస్థితి మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో కొన్ని విషయాలైతే బయటకు వస్తున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అసలు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంత, అప్డేట్స్ ఏంటి అసలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మనం పరిశీలిస్తే మెయిన్గా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అట్లాగే కాంగ్రెస్కు సంబంధించి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ సపోర్ట్తోని ఒక ఎమ్మెల్యే సిపిఐ పొత్తులో భాగంగా ఆయన గెలిచారు. మిగతా 7 సీట్లు ఎంఐఎం గెలిచింది. బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలని దాదాపుగా అందరినీ అంటే దాదాపుగా 60-70% ఎమ్మెల్యేలని చేర్చుకున్న సంఘటనలు మనం చూసాం. 2014లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్గా పేరుంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అట్లాగే 15 మంది టీడీపీ నుంచి గెలిస్తే రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి గెలిచిన ఆర్ కృష్ణ మినహా మిగతా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత 2 బీఎస్పీకి సంబంధించి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప వీరిద్దరూ బీఎస్పీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ 2018లో కేసీఆర్ రెండోసారి సీఎం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 18 మంది ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేలు దాదాపుగా ఏదైతే
డిస్క్వాలిఫికేషన్ వేటు పడకుండా శాసనసభ పక్షాన్ని మొత్తం విలీనం చేస్తున్నట్టుగా సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టుగా స్పీకర్కి ఒక లేఖ ఇచ్చారు. ఆ స్పీకర్ దాన్ని గుర్తిస్తూ ఆమోదించారు. అంటే వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ వేటు పడలేదు. అట్లా 18 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ దాదాపుగా 60-70% ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకునే సంఘటనలు మనం గత ప్రభుత్వం 2014 కానీ 2018లో కానీ మనం చూసాం. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొలువు తీరినాక ఈ వలసలు ఉంటాయా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చకు బలం చేకూరుస్తూ బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు తర్వాత సీఎంని కలిసిన తర్వాత వాళ్ళు ఆ చేరికను కొట్టిపారవేస్తున్నా కూడా రాజకీయ విశ్లేషకులు మాత్రం దీంట్లో ఏదో రాజకీయ మర్మం ఉంది, లేకపోతే వాళ్ళు ఎందుకు సీఎంని కలుస్తారనేది ఒక చర్చ వస్తుంది. 4 ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించే మెదక్ జిల్లా నుంచే మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గజ్వేల్ నుంచి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు కూడా మెదక్ జిల్లా నుంచే సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళు 4 ఇటీవల విదేశాల నుంచి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వీళ్ళు కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు చెప్తున్న కారణాలు తమకు ప్రోటోకాల్ ఇవ్వటం లేదు, నియోజకవర్గాల్లో అధికారులు తమను ఖాతరు చేయటం లేదు, అట్లాగే భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి, ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాగే ఈ భద్రతను కుదించడం వల్ల తమ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు తెలియజెప్పారు. ఆ కలిసిన తర్వాత పెద్ద ఎత్తున దుమారం వచ్చింది. తెల్లారి వాళ్ళు మళ్ళీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తాము చేరేందుకు అంటే తమ మధ్య సీఎం రేవంత్ మా మధ్య ఎట్లాంటి రాజకీయ చర్చ జరగలేదు, కేవలం స్థానిక సమస్యల మీదనే తాము వెళ్ళి కలిశామని వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, కేసీఆర్తోనే ఉంటాము, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాము, కేసీఆర్తోనే ఉంటామని చెప్పి స్పష్టంగా వాళ్ళు 4 చెప్పినా కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది, లేకపోతే ఎందుకు కలుస్తారనే చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇట్లా జరుగుతున్న క్రమంలోనే 2 రోజుల క్రితం రాజేంద్ర నగర్కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే టైంలోనే సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి కూడా ఆ భేటీ సందర్భంగా వారితో పాటు ఉన్నారు. ఆయన మెడలో కాంగ్రెస్ను పోలిన కండువాను కూడా వేం నరేందర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ మెడలో వేయటం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనే ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను కలిసింది శంషాబాద్ మండలంలోని ఒక 3 గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద తాను కలిశానని, ఆ సమస్యల మీద సీఎంతో మాట్లాడానని చెప్పి ప్రకాష్ గౌడ్ ఆయన వివరణించుకునే ఒక ప్రకటన బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఆయన కూడా విడుదల చేశారు. ఇది ఇట్లా జరుగుతుండగానే మహేశ్వరం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిశారు. తీగల కృష్ణారెడ్డి కూడా దాదాపుగా కాంగ్రెస్లో చేరటం ఖాయమన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన మహేశ్వరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఇట్లా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరొకరు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావటం అనేది రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ లో ఒక చర్చ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు? అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటుంది. ఎందుకంటే సీఎంని కలవటం అనేది ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద కలిసే అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంని కలిసిన దాఖలాలు ఉన్నాయి. దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, పొలిటికల్ కోణంలో చూడొద్దు. వాళ్ళు స్థానిక ప్రాబ్లమ్స్ అట్లాగే వ్యక్తిగత సమస్యల మీద కలిసారే తప్ప రాజకీయంగా వాళ్ళు వాళ్ళు పార్టీ మారేందుకు అవకాశం లేదు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయినా కూడా వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ అనేది ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది, వేటు పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ రాజీనామా వాళ్ళని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా డిస్క్వాలిఫికేషన్ అనేది సాహసము ఏ ఎమ్మెల్యే చేయరు. కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు. కేవలం డెవలప్మెంట్ యాక్టివిటీ కోసమే, నియోజకవర్గంలో వాళ్ళకున్న అభివృద్ధి కోసమే కలుస్తున్నారు తప్ప మరే రకమైన రాజకీయ కోణం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలకు సంబంధించి దానికి సంబంధించిన సమాధానం. బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ చేరికను సీఎంతో కలిసిన దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పటికీ 5 ఎమ్మెల్యేలు కలిశారు. దాన్ని పార్టీ సీరియస్గా తీసుకోవట్లేదు.
పట్టించుకోవట్లేదు, కానీ అంతర్గత సమావేశాలు మాత్రం దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకు కలుస్తున్నారు, మనకు తెలియకుండా సమాచారం లేకుండా ఎందుకు కలుస్తున్నారు అనేది బీఆర్ఎస్ అధినాయకత్వం చేస్తున్నటువంటి సమాలోచన. వీరు నిజంగానే స్థానిక సమస్యల మీద కలుస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే రాజకీయ కోణం ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ లోతుగా దాని మీద వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. చూడాలి. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కాకుండా ఇంకెవరైనా ఎమ్మెల్యేలు వెళ్ళి కలిస్తే ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ వైఖరి అనేది మనం చూడాల్సి ఉంటుంది. పద్మ, అయితే ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? అంటే ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా వాళ్ళు ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి, లేకపోతే స్థానిక సమస్యలు, లేకపోతే ఇంకే వేరే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఏదైనా ప్రధాన సమస్యకు సంబంధించి పరిష్కారం చూపమని వెళ్ళి అడిగే అవకాశం, వాళ్ళు చెప్పే మాటలు. అది సీఎం గత ప్రభుత్వాల్లో కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పారు. అట్లాగే 2018లో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసమే వెళ్తున్నాము, తమ నియోజకవర్గంలో నిధులు రాబట్టుకుంటేందుకు, అట్లాగే అభివృద్ధి చేసుకునేందుకు వెళ్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్తున్న కారణాలు కూడా అవే ఉంటున్నాయి. ప్రధానంగా వాళ్ళు చెప్పే కారణాలు కూడా నియోజకవర్గ అభివృద్ధి, లేకపోతే స్థానిక సమస్యలు, ఇతరత్ర నియోజకవర్గానికి వచ్చే ఏదైనా ఫండ్స్ ఉంటే దాని ద్వారా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం, ఇట్లాంటి వ్యాఖ్యలు అనేది కామన్గా వచ్చి ఎమ్మెల్యేలు చెప్పే మాటలు. చూడాలి వాళ్ళ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే రానున్న 2-3 నెలల్లో లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది, లోక్సభకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఇక్కడ 3 నియోజకవర్గాలు, కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన పోరు ఉంటుంది. ఆ పోరులో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే స్థానికంగా ఉన్న నేతల్ని తీసుకోవాలి, లేకుంటే స్థానికంగా ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవాలి. ఆ కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. దానికి బలం చేకూరేలాగా వీళ్ళ కలయిక జరుగుతుంది. చూడాలి బీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మున్ముందు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఇంకెవరైనా తీసుకుంటుందా, వాళ్ళు ఏ రకంగా పార్టీలు జాయిన్ చేయించుకుంటారా, లేకపోతే ఇంక ఏ రకంగా అనేది కూడా రానున్న రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పద్మ, రైట్ వాసు, మొత్తంగా ఎన్నికలకు ముందు కూడా సీట్ల కోసం నేతలైతే పార్టీలు మారడం సాధారణం, అయితే ఎన్నికల తర్వాత కూడా గెలిచిన పార్టీలోకి జంప్ చేయడం కూడా సర్వసాధారణం. ఇప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే అధికార కాంగ్రెస్ లోకి వెళ్తున్నారేమోనన్న అనుమానం అయితే కలుగుతోంది. ఇందుకు కారణం ఇటీవల విపక్ష బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ ను కలవడమే. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిశారు. 4 ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ కూడా చర్చ అయితే మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో ఇదే అంశం పై నేతలు కూడా మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తాము పార్టీ మారడం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు సునీత లక్ష్మారెడ్డి. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతల తీరుపై అయితే అధిష్టానం అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మరో బీఆర్ఎస్ నేత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కూడా ఈయన భేటీలో పాల్గొనడం జరిగింది. దీంతో ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ నేత ఈ అంశాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని అన్నారు ప్రకాష్ గౌడ్. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లుగా తెలిపారు ప్రకాష్ గౌడ్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని కొత్వాల్గూడ, బహదూర్గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూ సంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంని కలిశామంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకెళ్లినట్టే ఇప్పుడు కాంగ్రెస్ లోకి రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఆపరేషన్ ఆకర్షి పేరుతో ఆకర్షిస్తున్నట్లుగా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. తాను తీసిన గోతులో తానే పడ్డట్లు బీఆర్ఎస్ పరిస్థితి మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.